లడఖ్లో 5 జవాన్ల మరణానికి సంతాపం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు ఇండియా కూటమి నేతలు. ఎన్ని కుట్రలు చేసినా అన్యాయంపై న్యాయానిదే విజయమన్నారు. లడఖ్లోని షాగ్ నది వరదతో 5 భారత సైనికులు మరణించడం బాధాకరమన్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ధైర్యవంతులైన జవాన్లను కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రమాదంలో మరణించిన ఆర్మీ సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు. సైనిక విన్యాసాల్లో భాగంగా T-72 యుద్ధ ట్యాంకులో షాగ్ నది దాటుతుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో నదిలో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఓ జేసీబీతో పాటు 4 జవాన్లు మరణించారు. కేంద్రంలోని మోదీ సర్కారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్. ప్రజల నుంచి జేఎంఎంను దూరం చేసేందుకు కుట్రలు జరిగాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మన సత్తా ఏంటో బీజేపీకి తెలిసిందన్నారు. ఈసారి ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు హేమంత్ సోరెన్. इसका ताकत का एहसास कराया है और इधर विधानसभा में तो इन लोगों का जो सपना है उस सपना ये लोग देख रहे हैं उसको मुंगेरी लाल का हसीन सपना घोषित करता है. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్ష నేతలపై పెట్టిన కేసులన్నీ ఫేక్ అన్నారు ఆర్జేడీ నేత మనోజ్ జూ. హేమంత్ సోరెన్కు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా హేమంత్ను తప్పుడు కేసులతో జైల్లో పెట్టారని ఆరోపించారు మనోజ్ జూ. एक व्यक्ति के इशारे पे ये सारी संस्थाएं पॉलिटिकल लीडर्स के पीछे पड़ी हुई थी. दुनिया के उन्हीं मुल्कों में ऐसा होता है जहां तानाशाही प्रवृत्तियां होती हैं. धन्यवाद न्यायपालिका का. समझ में इनको आना चाहिए कि फर्जीवाड़ा करके आपने चुनाव से बाहर रख दिया ना हेमंत जी को. कब तक रखोगे? कभी न कभी तो न्याय की जीत होगी. इसलिए इस तरह की हरकतों से बाज आइए. सरकार बहादुर. న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. జ్యుడిషియల్ సిస్టమ్ దేశ ప్రజలందరి ఆస్తి అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. కోల్కతాలో జరిగిన న్యాయ వ్యవస్థలో మార్పులనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు మమత. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సహా పలువురు జడ్జీలు న్యాయవాదులు హాజరయ్యారు. మై కైండ్ సబ్మిషన్ దట్ ప్లీజ్ సీ నో పొలిటికల్ బయాస్నెస్ ఇన్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ మస్ట్ బి ప్యూర్, అబ్సల్యూట్లీ ప్యూర్, honest, secret, and let the people do the puja. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. 3 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. రిమాండ్లో కేజ్రీవాల్ సరైన సమాధానాలు చెప్పలేదని కోర్టుకు వివరించారు అధికారులు. అలాగే మద్యం పాలసీలో ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది సిబిఐ. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కేజ్రీవాల్కు జూలై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగాయి ఆప్ శ్రేణులు. కేజ్రీవాల్ అరెస్టు అన్యాయమంటూ ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే కేజ్రీవాల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు ఆప్ నేతలు. अरविंद केजरीवाल जिंदाबाद.